హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెన్నా యూట్యూబ్. ఈరోజు మన ఊర్లో కేవ్ మల్లవరం గ్రామంలోనే మనకి పెద్ద కేవ్ అనేది ఉంది. మనకి ఊరికి ఒక వెస్ట్ సైడ్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయ్యప్ప స్వామి కొండ ఉంది. ఆ కొండ మధ్యలో పెద్ద కేవ్ ఉంది. ఈ విషయం ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి తెలియదు. సో అది చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. ఓకే, లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం. ఓకే, బండికి. ఇక్కడ నుంచి బండి వెళ్దాం. సో బండి ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం నడిచే వెళ్ళాలి. మనం ఇది హ్యాట్ కూడా తీసుకురావడం జరిగింది. హనీ అక్కడ కంపల్సరీ ఇప్పుడు హనీ ఉంటుందంట, నేను విన్నా దాని ప్రకారం. సో హనీ ఉంటే మనకి హ్యాట్ కూడా పనికి వస్తుంది, అందుకని చెప్పి తీసుకొని వచ్చాము. ఓకే, రైట్, లెట్స్ గో. ఆ గృహలో అయితే యాక్చువల్గా చెప్పాలంటే మనకి అడవి పందులు, ఏటి పందులు అంటే ముళ్ళ పంది అంటాం కదా, ముళ్ళులే ఉంటాయి కదా డబ్బరంలాగా. సో ఆ పందులు ఇటువంటివన్నీ ఉంటాయని ఇది ఉంది. గృహ అయితే చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటుంది. చూద్దాం. ఇది సమ్మర్ టైము, సో ఎండ మంచి దంచేస్తుంది, అందుకని క్యారీ చేయడం తప్పట్లా. రూట్ అయితే అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు, స్మూత్గానే ఉంటుంది, దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే అక్కడ నుంచి అలా కొండ ఎక్కాలి. ఆ కొండ ఎక్కేదే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది రూటు. మిగతా అంతా బాగానే ఉంటుంది, ఆరామ్సే నడిచి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఇది రూటు, కాకపోతే చాలా డిఫికల్ట్గా ఉంది, నడిచేదానికి కూడా లేదు. రోడ్ అంతా ఈ వెదురు కంపెనీ ఇవన్నీ ఉన్నాయి. సో మనం వేరే రూట్లు అంతా అడ్డదిడ్డంగా పోవడమే. ఇది జీడిపిక్కల టైము. ఇప్పుడు ఎవరన్నా చూసారంటే జీడిపిక్కలు దొబ్బడానికి వచ్చామనుకుంటారా, కొట్టినా కొడతారు కూడానే. తయారుగా ఫ్రూట్స్ భలే ఉన్నాయి. జాక్ ఫ్రూట్, కాలిపోతుంది బాగా. రాపి గాలికి ఇది బాగా హుండీతే ఇది చాలా బలంగా ఉంటుంది. ఏంటేగా
ఉండి బాహుబలి సినిమాలో దోణ దింపుడే కడతారు ఎత్తుని దున్నపోతు. కానీ చాలా చల్లగా ఉందా? ఫ్రెండ్స్, ఇది మన కేవ్. సో ఇలాగా లోపలికి రూట్స్ అవి ఉన్నాయి. లోపలికి రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది బయట నుంచి చూద్దాం. బయట ఇక్కడ మనం చూసినట్టయితే పాంపర్ ఉన్నాయి. ఇందులో పెద్ద ఎంత ఏం లేదు. డెఫినెట్గా పాము ఉండే అవకాశం ఉంటుంది, పాము ఉండే ప్లేసే కాబట్టి. కానీ ఈ పాము ఏ పామో తెలియదు, చెప్పలేం. పెద్ద పాము ఏం కాదు, చిన్న పామే. మా అయితే 4-5 అడుగులు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమన్నా జంతువులు, అడుగు జంతువులు ఏమైనా వస్తే పడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవి పడుకుంటాయి అంటాను. ఇదిగో ఇక్కడ అడుగు పందిలే ఉంటాయి అనుకుంటాను. ఇక్కడ అడుగు పందిలే, అది అలా లోపలికి ఉంది. మనవాడు వెళ్ళి చూపిస్తాడు ఇప్పుడు. మన పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఎప్పుడు తేనెపట్టు ఉండదు అన్నారు కదా. నిజంగానే తేనెపట్టు కనిపించింది మనకి. కనిపిస్తుందా? ఇదంతా తేనెపట్టే, ఏగులు అవి ఉన్నాయి గట్టిగా. ఇది కూడా తీసేద్దాం. ఇక హ్యాట్ అన్నీ తెచ్చాం కాబట్టి మొత్తం తీసేద్దాం. పెద్ద తేనెపట్టే, బొరతేనంటారు వీటిని. బొర్రలు అంటే ఇలాంటి బొక్కల్లో మనం పుట్టతేనని తీసాం కదా, వీటిని బొరతేనంటారు. ఇలాంటి బొర్రల్లో అవి ఉంటాయి. ఓకే, ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసి ఆన్ చేసి ఇచ్చివా. సో లోపల మనకి ఇక్కడ కూడా పాంపర్లు అయితే కనిపించడం జరిగింది. కనబడుతుంది కదా పాంపర. మనం దూరేటప్పుడు ఏ తల మీద కుట్టినా టప్ప కట్టేస్తాం. ఈ చేయి మీద అది కుడితే తోడది కట్టాను కవర్ చేయొచ్చు, కానీ ఇంటికి వెళ్ళే వరకు తల మీద కుడితే ఇంకా స్పాట్. సో ఆపలేం బ్రెయిన్కి వెళ్ళకుండా. ఓకే, సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, చూద్దాం. అక్కడక్కడ గట్టిగా కారుతా ఉన్నది.
ముళ్ళ పండుగనే వచ్చే లోపల నుంచి దగ్గు ముళ్ళు గుచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి అలాగా అదొక రూట్ ఉంది, అదే చిన్నది ఇక్కడ ఒక చిన్న రూట్ ఉంది. తేలుపుట్టు అయితే మనకు ఒకటే కనిపించింది. అరే అల్లాడ ఊరికి వెళ్ళగలవా నువ్వు? ఇక్కడ కూడా మనకు ఇంకో పాము పొర ఉంది. ఇంకో మొత్తం పాములే ఉన్నట్టుంది. బతుకున్న పాములు అయితే గబ్బలాలు అయితే ఉన్నాయి. డోల్లో కూడా రాయిలు అక్కడి నుంచి లాగి ఇది వస్తుంది. అమ్మా dangerous cave. ఏమంటే పండ్ల పాములు అది. ఫ్రెండ్స్ అయితే అనుకున్నట్టుగా రెండో ప్రాసెస్ తేనె పట్టు తీయడం, హనీ హంటింగ్. హనీ హంటింగ్ అట్లా ఉంటుంది మనతోటి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హనీ చూపిస్తాను. సాయి పట్టుకొని మన సబ్స్క్రైబర్స్ హనీ చూపించాము. నేను కింద దాక్కుంటానే. మాయలోడు తింగరోడు